అందరికీ నమస్తే. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏందని ఎవరిని కదిలించినా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళే కాదు, పరిస్థితులను చూస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చెప్పేస్తారు. రియల్ ఎస్టేటు ఖతమైంది, మొత్తం నేల నాకింది. అసలు కొనేవాళ్ళు లేరు, అమ్మేవాళ్ళు లేరు. కనీసం అమ్మేవాళ్ళు ఎప్పుడైనా కొద్దిగా తక్కువ రేటుకు అమ్ముదాం అంటే కూడా అర్జెంట్ ఉన్నప్పుడు, ఏదో హెల్త్కో పెళ్ళికో అర్జెంటుగా అమ్ముదాం అంటే కూడా కొనేవాళ్ళు 10 సార్లు ఆలోచిస్తున్నారు. ఇంకా తగ్గుతుందేమో అని కొందరు, డబ్బులు లేక ఇంకొందరు. కానీ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఎంత దారుణంగా ఉందో కాగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో జనవరి నెలలో ఎట్లా ఉంది, జనవరి నెలలో తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎట్లా ఏమేమైంది మొత్తం పూస కూర్చున్నట్లుగా ఆ రిపోర్ట్లో ఉంది. అది చూస్తే ఒక జనవరే కాదు, ప్రతి నెల అట్లే ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు ఫిబ్రవరి అయిపోయింది కాబట్టి జనవరి రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు ఎవ్రీ మంత్ ఇచ్చే రిపోర్ట్ అట్లే ఉంటుంది. ఒక 10 సంవత్సరాల నుంచి జనవరిలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఒక 10 సంవత్సరాల నుంచి డిసెంబర్లో ఎట్లా ఉండే, మొన్న డిసెంబర్లో ఎట్లా ఉంది, లేకపోతే లాస్ట్ 1 ఇయర్ నుంచి ఎట్లా ఉంది రియల్ ఎస్టేట్, ఇదంతా కాగ్ రిపోర్ట్ బయటపెట్టింది. ఇక ఈ రిపోర్ట్ నేను చూపిస్తాను మీకు. నేను రియల్ ఎస్టేట్ మీద ఆధారపడిన కోట్ల మంది, నేను లక్షల మంది కూడా అన్నాను. ఎందుకంటే 50% ఆఫ్ ద పీపుల్ రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయి ఉన్నారు. రియల్ ఎస్టేట్ డైరెక్ట్గా చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఇండైరెక్ట్గా చేస్తున్న వాళ్ళు కావచ్చు, అనుబంధ రంగం కావచ్చు, లేకపోతే దాని అనుబంధంగా నడిచే బిజినెస్లు కావచ్చు. నేను ఆ రిపోర్ట్ మొత్తం మీకు చూపిస్తా. అంతకన్నా ముందు మీరు ఈ వీడియో చూస్తున్నందుకు మీకు థ్యాంక్స్. ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం వల్ల సిగ్నల్ టీవీకి మీ మద్దతు వస్తుంది. మీరు ఒక్క సబ్స్క్రైబ్ మాకు 1000 ఏనుగుల బలం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలోకి పోదాం మనం. రైట్, వీడియోలోకి పోతే జనవరి హిస్టరీ ఇది, ఓన్లీ జనవరి హిస్టరీ. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా సంవత్సరం అవుతుంది, జనవరి వరకు. డిసెంబర్ 7కి వచ్చింది కదా, సంవత్సరం దాటుతుంది కరెక్ట్గా. కాబట్టి ఈ రిపోర్ట్ చాలా కీలకమని నాకు అనిపించింది. ఏమైందంటే మొన్న జనవరిలో 2025 జనవరిలో 5,821 కోట్లు వచ్చినాయి రియల్ ఎస్టేట్ ద్వారా. రియల్ ఎస్టేట్ అంటే ప్లాట్ల అమ్మకాలు కొనుగోలు నడిస్తే రిజిస్ట్రేషన్ అవుతాయి, ఇండ్లు కొనుగోలు అమ్మకాలు జరిగితే రిజిస్ట్రేషన్ అవుతాయి. ఇంకా రెండే, పొలాలు అమ్మకాలు కొనుగోలు జరిగితే రిజిస్ట్రేషన్లు అవుతాయి. ఆ రిజిస్ట్రేషన్ మొత్తం తగ్గిపోయి జనవరి 2025 5,821 కోట్లు వచ్చింది. అదే 24-25, అదే 23-24 చూడండి ఒకసారి, 11,698. 23-24 అంటే 2024 డిసెంబర్లో ఎలక్షన్ టైం. అది ఎలక్షన్ టైం. నవంబర్ 30 ఎలక్షన్, డిసెంబర్ 3 రిజల్ట్. ఎలక్షన్ టైంలో కూడా 11,698 కోట్లు వచ్చినాయి గవర్నమెంట్కి. వీళ్ళ గవర్నమెంట్ రాగానే రియల్ ఎస్టేట్లు రిజిస్ట్రేషన్లే 11,698. వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం తర్వాత ఎగ్జాక్ట్గా 5,821. ఎంత తక్కువైంది? దగ్గర 6,000 కోట్లు తగ్గింది. సగం కన్నా ఎక్కువ తగ్గింది. జనవరి 2024 జనవరి 2025 చూస్తే సగానికి సగం 60% తగ్గింది. 100 రూపాయలు వచ్చిన కాడ 60 రూపాయలు వచ్చినాయి, 40 రూపాయలు వచ్చినాయి, 60 రూపాయలు పోయినాయి. ఇంకా మిగతా మొత్తం చాలా ఉంది టాస్క్. 2014 జనవరిలో 1,698 కోట్లు వచ్చినాయి. అంటే మనకు తెలంగాణ వచ్చింది కొత్తగా, అప్పటిదాకా సమైక్యాంధ్ర, తెలంగాణ కొత్తగా వచ్చింది. రియల్ ఎస్టేటు ఏమైతే తెలియదు, ఆంధ్ర వాళ్ళు ఉంటారా వెళ్ళిపోతారా తెలియదు, ఆంధ్ర వాళ్ళని పంపించేస్తారని చెప్పి ఆల్రెడీ ఓ ప్రచారం స్టార్ట్ అయింది ఆ టైంలో. అట్లాంటి టైంలో 1,697 కోట్లు వచ్చింది. ఇంకా 15-16 ఎప్పుడు తగ్గలే, పెరగడమే తప్ప తగ్గలే రియల్ ఎస్టేట్ ఇన్కమ్. ఇంకో మొత్తం 18, 19, 20 మొత్తం వరుసగా ఫిగర్స్ కనిపిస్తున్నాయి. 20-21 తగ్గింది. ఇది ఎందుకు తగ్గింది అంటే కరోనా ఉన్నది అప్పుడే. మనకు 2020 మార్చి 22 మనకు లాక్డౌన్, అప్పటి నుంచి స్టార్ట్ అయింది కరోనా. తర్వాత నెక్స్ట్ ఇయర్ 21-22 9,637 కోట్లు, 22-23 11,806 కోట్లు, 2023-24 11,698 కోట్లు, 2024-25 5,821 కోట్లు. కరోనా వచ్చినప్పుడు ఉన్నట్టుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఎప్పుడు కూడా రివ్యూ చేయలేదు అసలు ఏంది బిజినెస్. ఇప్పుడు ఇన్కమ్ పడిపోతే, గవర్నమెంట్కి ఇన్కమ్ పడిపోతే గవర్నమెంట్ ఇంకొక సోర్స్ ద్వారా, ఇప్పుడు మద్యం ధరలు పెంచారు చూసారు కదా, మొన్న బీర ధరలు పెంచారు. వాళ్ళకి పెంచింది 8 రూపాయలు కంపెనీ వాళ్ళకు, వీళ్ళు పెంచింది 30 రూపాయలు, 50 రూపాయలు. రేపో మాపో మిగతా ఆల్కహాల్ పర్సెంటేజ్ కూడా పెంచుతారు, ఆల్కహాల్ రేట్లు కూడా పెంచుతారంట. మిగతా చీప్ లిక్కర్స్ అవి కూడా 20 రూపాయలు, 30 రూపాయలు పెంచుతారంట క్వార్టర్ బాటిల్ మీద.
ఫుల్ బాటిల్ అంటే 150 రూపాయలు పెరుగుతుంది. వేరే ఇన్కమ్ ద్వారా గవర్నమెంట్కు పైసలు వస్తున్నాయి. కానీ ఈ రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయి బతుకుతున్న కుటుంబాలు ఎన్ని కింద ఒక ఏజెంట్ దగ్గర నుంచి, ఒక మధ్యవర్తి దగ్గర నుంచి ఈయన భూమిని, ఈయన పొలాన్ని, ఈయన ఫ్లాటును కమిషన్ బేస్డ్ అవతలకు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే పెద్ద పెద్ద టైకూన్లు మొత్తం పడిపోయారు. రియల్ ఎస్టేట్ టైకూన్స్ అందరూ వెంచర్లు చేసి అమ్మలేక కూర్చున్నారు. ఏం చేయాలి? కొనేవాళ్ళు లేరు. మార్కెట్ అంతా పడిపోయింది. ఈ రియల్ ఎస్టేట్ నేను చెప్పేది ఫ్లాట్స్ గురించి. ఇక ఇప్పుడు రైతులు ఎవరైనా అర్జెంటుకు భూమి అమ్మకానికి పెడితే, తెలంగాణ వచ్చినప్పుడు భూముల ధరలు ఏందో మనకు తెలుసు కదా, 2 లక్షలు 3 లక్షలు ఉండే. ఇప్పుడు 2 లక్షలకి ఎకరా ఏడలేదు. మినిమం 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు అది వలుకుతుంది. ఒక్క ఎకరా పొలం ఉంటే చాలు, రైతు కోటీశ్వరుడు. కానీ ఇప్పుడు తక్కువ వేసి తక్కువ అడుగుతున్నారు. మా మామనాడు జిల్లాలో కొంచెం ఈ కొల్లాపూర్ ఏరియానే, మళ్ళీ అటే పోదాం. కొల్లాపూర్ ఏరియాలో 20-22 లక్షలు ఎకరా లాస్ట్ ఇయర్ వరకు. ఇప్పుడు 15 నుంచి 18 లక్షలు రైతులు అమ్మకానికి పెడితే పోతలేదు, తక్కువ అడుగుతున్నారు. ఇంకా అడిగేవాళ్ళు లేకుండా పోయినారు. ఇంకా కొన్ని ప్లేసుల్లో అసలు మేము కొంటాం అని వచ్చేవాళ్ళు లేడు. దాని మీద డిపెండ్ అయిన వాళ్ళే, డైరెక్ట్గా రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయిన వాళ్ళే. వడ్రంగులు కావచ్చు, పెయింటర్లు కావచ్చు, బండలేసే వాళ్ళు కావచ్చు, ఇంకా అంతా ఫాల్ సీలింగ్ వేసే వాళ్ళు కావచ్చు, ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, గేట్లు వేసే వాళ్ళు కావచ్చు, వెల్డింగ్ చేసే వాళ్ళు కావచ్చు, ఇక రకరకాలుగా అందరికీ పని లేకుండా పోయింది. అడ్డాల మీద పోతే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు 10 గంటలకల్లా పోయేవాళ్ళంట పనికి. ఇప్పుడు మధ్యాహ్నం దాకా చూసి ఇంటికి పోతున్నారు పని లేక. రియల్ ఎస్టేట్ పని ఉంటే రోజు పోతారు, రోజు వచ్చి వాళ్ళని తీసుకొని పోతారు, మా దగ్గర పని ఉంది అని. మేస్త్రీలు వాళ్ళకి పని లేదు, మేస్త్రీలకే పని లేకుండా అయింది. ఇల్లు కట్టే వాళ్ళు ఎవరు ధైర్యంగా మేము ఇల్లు కడతాం, ఇది అమ్ముడు పోతుంది అని చెప్పడానికి లేదు. అప్పు తీసుకొచ్చి ఇల్లు కడితే మీద పడుతుంది, అప్పుకి ఇంట్రెస్ట్ కట్టాలి, ఆ ఇల్లు అమ్ముడు పోదు. ఇక ఒక 3-4 ఫ్రెండ్స్ కలిసి ఒక ప్లాట్ కొని అమ్ముడు, ఆ దందా పోయింది. కొన్న వాళ్ళు చాలామంది ఇరుక్కపోయారు. పొలాలు అయితే లేనేలేవు. మన పొలాలు కొన్నికే, మన దగ్గర పొలాలు కొన్నికే ఎక్కడి నుంచో బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు వ్యాపారస్తులు, ముంబై నుంచి వచ్చేవాళ్ళు, ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు వచ్చి మన దగ్గర పొలాలు కొనేవాళ్ళు. వాళ్ళు 5-6 నెలలు సంవత్సరం ఉంచుకొని అమ్మేస్తారు మళ్ళీ. అట్లా కొనేవాళ్ళకు తృప్తి లేదు, అమ్మే వాళ్ళకి తృప్తి లేదు. ఎవరైనా రేటు తక్కువైనాయి కొందామని పోతే వాళ్ళు కొనలేరు. చాలామంది తగ్గిస్తలేరు, మళ్ళీ కొన్ని ప్లేసుల్లో తగ్గిస్తలేరు. లేకపోతే ఉండండి డిమాండ్. ఆయన అమ్మాలనుకున్నప్పుడు, ఆయనకు అర్జెంట్ ఉన్నప్పుడు తక్కువ అమ్ముతాడు, అర్జెంట్ లేనప్పుడు ఉండలే మంచిగానే అమ్ముకుందామంటాడు. అట్లాంటి పొజిషన్. హైదరాబాద్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కడుతున్నారు కదా, హైరైజ్ బిల్డింగ్స్ అవి ఇవి, ఖాళీ ఫ్లాట్స్ చాలా ఉన్నాయి. లక్షల ఫ్లాట్స్ అమ్మకానికి ఉన్నాయి హైదరాబాద్లో, లక్షల ఫ్లాట్స్. రకరకాల సర్వేలు వస్తున్నాయి. కొనేవాళ్ళు లేరు, తక్కువ చేసినా కొంటలేరు. ఎందుకో మరి, కనీసం తక్కువ ఉన్నప్పుడైనా మనల్ని కొనవచ్చు కదా, తర్వాత మళ్ళీ పెంచుతారేమో. కానీ కొంటలేరు, ధైర్యం సరిపోతలేదు. పైసలు రొటేషన్ అయిపోయింది జనాలకు. రొటేషన్ అయిపోయి కొనాలంటే భయపడుతున్నారు. రేటు తక్కువ కొనకపోవడం కారణం ఏంటంటే రొటేషన్ లేదు. పైసలు చేతిలో ఉన్న పైసలు పెట్టిన తర్వాత నెక్స్ట్ అవుతుందో కాదో తెలియదు, నెక్స్ట్ మళ్ళీ పైసలు వస్తో లేవో తెలియదు, నెక్స్ట్ పైసలు పుడతో లేవో తెలియదు మళ్ళీ. అందుకే పైసలు ఉంటేనే బెటర్ కదా, మళ్ళీ అది చూద్దాం కానిలే, అట్లా డిలే చేస్తున్నారు. ఇట్లా మొత్తం హైదరాబాద్తో పాటు తెలంగాణ మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిపోయింది. ఈ రిపోర్ట్ ఒక్కటి చూస్తే చాలు, ఎవరు సర్వే అయిన అవసరం లేదు. గవర్నమెంట్కు వస్తున్న ఇన్కమ్, ఈ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్స్ నుంచి గవర్నమెంట్కి వస్తున్న ఇన్కమ్ చూస్తేనే కథం. ఇది ఒక జనవరి లెక్క చెప్పినా నేను. ప్రతి మంత్ ఇట్లే ఉంటుంది, ప్రతి మంత్ పడిపోయిందే ఉంటుంది. కనీసం దాన్ని లేబనికి ప్రభుత్వం ఏం ప్రయత్నం చేస్తలేదు. 4th సిటీ చూసి రియల్ ఎస్టేట్ పెంచాలంటారు, లేని 4th సిటీకి మెట్రో వేస్తామంటారు. ఎట్లుందంటే ఇది చంద్రమండలంలో ప్లాట్స్ అమ్మినట్టుంది. చంద్రమండలంలో సినిమాల్లో వస్తాయి, బయట కూడా ఏమన్నా అమ్మిరో తెలియదు. చంద్రమండలంలో ఫ్లాట్స్ కొంటున్నారని చెప్తుంటారు. బుక్ చేసినాం 200 గజాలు బుక్ చేసినారు, 300 గజాలని. అట్లా 4th సిటీ పేరుతో 4th సిటీలో ఏమీ కాలే, తుమ్మగడ్డి కూడా తీయలే 4th సిటీలో. దాని పేరు చెప్పి రియల్ ఎస్టేట్ పెంచుతామంటారు. అది కాదు, గవర్నమెంట్ పకడ్బందీగా నమ్మకం కలిగేయాలి. బిల్డర్స్లో కానీ, పెట్టుబడులు పెట్టే వాళ్ళలో కానీ, లేకపోతే కొనుగోలు చేసే వారిలో కానీ నమ్మకం కలిగించాలి. ఆ నమ్మకం కలిగించలేకపోతుంది. ఒక్క రివ్యూ చేయలే. ఎంతసేపటికి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను పిలిచి పర్సంటేజ్లు మాట్లాడుకోవడం తప్ప నో రివ్యూ. అసలు ఎట్లా పెంచాలి, వాళ్ళ సలహాలు సూచనలు, వాళ్ళకి ఏం కావాలి, ఏమైనా బెనిఫిట్స్ ఇస్తే ఏమన్నా పెంచే అవకాశం ఉంటుందా? నో, అడిగింది లేదు, చేసింది లేదు.
కనీసం ఒక రియల్ ఎస్టేట్ ఏజెన్సీ మీటింగ్ పెట్టమనండి గవర్నమెంట్ని. పెట్టి మీ ప్రాబ్లం ఏంది, అసలు ఏంది ప్రాబ్లం, దీన్ని ఏం చేయాలని వాళ్ళ సలహాలు అడగమని మస్తు సలహాలు ఇస్తారు వాళ్ళు. ఒక్కొక్కరు ముదిరిపోయారు. గవర్నమెంట్కి చాలా సలహాలు వస్తాయి. సలహాలు లేవు, సూచనలు లేవు, ఇవ్వడం నాశనం. కానీ రియల్ ఎస్టేట్ ఒక దగ్గర మాత్రం పచ్చగా ఉంది. రేవంత్ రెడ్డి అండ్ ఫ్యామిలీ వాళ్ళు చేసే రియల్ ఎస్టేట్ మాత్రం పచ్చగా 3 పువ్వులు 6 కాయలుగా ఉందని బయట మాట్లాడుకుంటున్నారు. మిగతా రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం అయిపోయింది. ఆత్మహత్య కూడా చేసుకున్నా కదా బిల్డరు. అక్కడ నరసింహగౌడ్ అని ఒక ఆయన ఆదిపట్లలో ఒక రియల్ ఎస్టేట్ చేస్తే ఆయన, అక్కడ వేణుగోపాల్ రెడ్డి అని ఒక ఆయన, వీళ్ళందరూ ఇక ఆత్మహత్యలు చేసుకోవద్దు. కానీ జరిగినాయి కూడా చెప్తున్నా. గవర్నమెంట్ ఏదైనా చర్యలు తీసుకొని రియల్ ఎస్టేట్ను కనీసం బతికే వాళ్ళు బతికే విధంగానన్నా. మీరు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వలేరు. వేల లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వలేరు, కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు గవర్నమెంట్. ప్రైవేట్ ఉద్యోగాలు ఇవ్వలేదు, గవర్నమెంట్ ఉద్యోగాలు అసలు ఇవ్వలేదు. ఉపాధి పోయింది చాలామందికి. గవర్నమెంట్ దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.